గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు రిలీజ్కు ముందే మంచి బజ్ క్రియేట్ చేసుకుంటాయి. అలాంటి సినిమానే భైరవం. ఈ మూవీ ప్రమోషనల్ వీడియోస్ అన్నీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ నెల 30వ తేదీ ఈ సినిమా రిలీజ్ కాకపోతుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా విశేషాల గురించి తెలుసుకోవడానికి ఫిల్మ్ క్రిటిక్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ శ్రీనివాస్ గారు. హలో అండి. భైరవం మూవీ అండి, అంటే ఇంకొక 10 రోజుల్లో సినిమా రిలీజ్ ఉంది. 9 రోజులే. అవును. అంటే రిలీజ్కు ముందు ఈ మధ్య కాలంలో ఇంత బజ్ క్రియేట్ చేసిన సినిమా నేను కూడా చూడలేదు. ఇది చిన్న సినిమాల్లో, ఈ టైర్ 1 హీరోలు కాకుండా ఒక చిన్న సినిమాల్లో ఇంత బజ్ క్రియేట్ చేసింది, ఇంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన సినిమా చూడలేదు. అండ్ మూవీ మీద మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? అదండి, ఏ సినిమా మీదన్నా మనకి ఫస్ట్ క్యూరియాసిటీ బిల్డ్ అయ్యేది టీజర్ బయటకు వచ్చినప్పుడు. టీజర్ ఎలా ఉంది, టీజర్ క్వాలిటీ ఎలా ఉంది, అందులో చూపించిన క్యారెక్టర్స్ కానీ, క్యారెక్టరేషన్స్ కానీ, వాటి బిహేవియర్ కానీ, వాటి డైలాగ్ డెలివరీ కానీ, మాడ్యులేషన్ కానీ, ఏదో ఒకటి మనకి హుక్ పాయింట్ ఉంటుంది. అక్కడి నుంచి మనం దాంతో కనెక్ట్ అవుతాము, దాంతో ట్రావెల్ చేస్తాం. ఈ సినిమాలో మనకేంటంటే వీ గెట్ టు సీ 3 యాక్టర్స్ కాంబినేషన్. ఒకళ్ళు వచ్చేసి మంచు మనోజ్ కంబ్యాక్, ఒకళ్ళు వచ్చేసి సాయి శ్రీనివాస్ బెల్లంకొండ, అతను కూడా కంబ్యాక్ ఆఫ్టర్ గ్యాప్. అందరూ కంబ్యాక్. ఆల్మోస్ట్ నారా రోహిత్ కూడా కంబ్యాక్. అంటే 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 ఈ ముగ్గురు యాక్టర్స్ కూడా ఎవరి దాంట్లో వాళ్ళు దే ఆర్ గుడ్ ఎట్ దేర్ బెస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాయి శ్రీనివాస్ అంటేనేమో చాలా బాగా డాన్స్ చేస్తాడు, ఎక్సలెంట్ అనమాట. ఇతను మంచు మనోజ్ వచ్చేసి తన డైలాగ్ డెలివరీ చాలా బాగుంటుంది. అంటే మనము ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బండి ఆగుతుంది కదా, బండి ఆగినాక ఓపెన్ ఉందనుకోండి, మనం రైజ్ చేస్తే 20, 30, 40, 60, 80 ఎట్లా రైజ్ అవుతుందో అతన్ని డైలాగ్లో యాంగర్ని అలా చూపించగలుగుతాడు. అతని కేపబిలిటీ అనమాట. అంటే అతను నేను అబ్జర్వ్ చేసిన కేపబిలిటీ. అండ్ నోట్లో సిగార్ పెట్టినా కూడా ఆ యొక్క డైలాగ్ డెలివరీ ఒకలా ఉంటుంది, నార్మల్గా మాట్లాడేప్పుడు ఒకలా ఉంటుంది. ఇలాంటి మాడ్యులేషన్ చాలా చేయగలిగిన కేపబిలిటీ ఉన్న యాక్టర్. సార్ ఎవరు కొడుకు సార్ ఆయన? దట్స్ వాట్ ఎక్కడికి పోతుంది అయినా కూడా ఇండివిజువల్ అది ఉంటుందండి. అంటే ఇండివిజువల్ క్యాలిబర్ ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే ఎవరికి అంటే ఎవరి లెగసీ అయినా కూడా వాళ్ళకంటూ ఒక వాట్ ఈస్ ఇండివిజువాలిటీ అండ్ కేపబిలిటీ ఉంటుంది. ఆ కేపబిలిటీస్ అబ్జర్వ్ చేసి చెప్తున్నాను నేను. జెనెటిక్గా కూడా కాస్త వస్తుంది ఉంటుంది. కరెక్ట్. అంటే తన వాయిస్ మాడ్యులేషన్స్ కరెక్ట్గా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పర్టికులర్ ట్రైలర్ అండ్ టీజర్లో నాకు అది కనిపించింది. సో దట్స్ వాట్ ఐ మీన్. అండ్ ఇంకోటి నారా రోహిత్ ఏంటంటే సటిల్గా ఉన్న రోల్స్ అదరగొట్టేస్తాడు, చంపేస్తారు చాలా బాగా. అంటే ఐసీ 2 యాక్టర్స్, సుమంత్ గారు ఒకళ్ళు, తినొకళ్ళు సటిల్ రోల్స్ ఇస్తే అతను వాళ్ళకంటే బాగా ఇంకోళ్ళు మనం ఊహించలేము, అంత బాగా దే డూ. అయితే ఇంకోటి ఏంటంటే ఈ డైరెక్టర్ తన తీసిన పాస్ట్ మూవీస్లో హీరోకి సంబంధించిన ఎలివేషన్ షాట్స్ కానీ, డ్రామా షాట్స్ చాలా బాగా తీస్తాడు. ఎక్సలెంట్ అనమాట. అంటే పీక్ తీసుకెళ్ళిపోతాడు. అంటే ఇంతకంటే మించి ఇంకా తీయలేరేమో. ఎంత క్రిటిక్ అయినా భలే, అంటే ఒక స్టేజ్ వరకు మన ఆలోచన ఒకదాకా వెళ్తే దాన్ని మించి కూడా హీ ట్రైస్ టు డెలివర్ ద ఎమోషన్, డెలివర్ ద ఎక్సలెన్స్ యాక్షన్ సీక్వెన్సెస్లో కూడా. ఇందులో మీరు చూస్తే రెడ్ కలర్ ప్యాలెట్ చాలా బాగుంది యాక్చువల్లీ. అంటే మన డివోషన్ చూపించేప్పుడు రెడ్ కలర్ ప్యాలెట్ని కరెక్ట్గా వాడితే బ్లడ్ చూపించకుండా ఇందులో కుంకుమ చూపిస్తున్నారు వాళ్ళు. ఆ కుంకుమని ఒక కలర్గా యూజ్ చేసుకొని థీమ్గా చాలా బాగుంది కొన్ని షార్ట్స్. అసలు మీరు చెప్పే షార్ట్స్, సారీ టు ఇంటరప్ట్, ప్లీజ్, మీరు చెప్పే షార్ట్స్ ఆ రెడ్ కలర్ అది అలా స్క్రీన్ మీద కనిపిస్తుంటే నాకు అఖండాలో క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది కదా, అక్కడ కూడా ఆ కలర్ గ్రేడింగ్ మొత్తం అలాగే ఉంటుంది అన్నమాట. సో అది గుర్తొచ్చింది, ఆ షార్ట్స్ గుర్తొచ్చింది. అంటే అదే అంటున్నాం. అంటే మనము అలాంటి కలర్ ప్యాలెట్, అలాంటి ఒక సెలబ్రేషన్ మూడ్, నైట్ షాట్ చూపిస్తున్నారు, ఎల్లో లైటింగ్, ఆ రెడ్ ఎఫెక్ట్, అందులో మళ్ళీ అగ్రెసివ్ మూడ్ ఆఫ్ ది యాక్టర్, అందులో మళ్ళీ ఒక కాంతారా లాంటి ఒక అదేదో ఏమంటారు దాన్ని, హిప్నోసిస్ మోడ్ లో ఉన్నాడు హీరో. సో ఏదో సంథింగ్ అద్భుతం మనకి చూపించకుండా దాచిపెడుతున్నారు, అది మనం సినిమాలో చూడాలి అని అర్థమవుతుంది. సో టీజర్ వైజ్, ట్రైలర్ వైజ్ ఆల్రెడీ చాలా క్యూరియాసిటీతో ఉంది. నాకు తెలిసి ఆడియన్స్ విల్ టర్న్ అవుట్ టు ద మూవీ లైక్ ఎనీథింగ్. ఎందుకంటే ఇందులో వీళ్ళు చెప్తున్న ఇంటర్వ్యూస్లో కూడా ముగ్గురు క్యారెక్టర్స్కి కూడా, అంటే మనం జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోర్ట్ అనే మూవీ వచ్చింది, రిలీజ్ అయినప్పుడు యునానిమస్గా శివాజీ అనే యాక్టర్కి చాలా అక్కలెట్స్ అండ్ అప్రిసియేషన్. అక్కడి నుంచి కూడా ఆయనకి అంటే శివాజీని ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చా అని ఒక కొత్త డైమెన్షన్ శివాజీ ఎలా అయితే ఎలివేట్ చేశారో. సో ఈ డైరెక్టర్ ఏవైతే ఇంటర్వ్యూస్లో చెప్పాడో, హీఈస్ ప్రామిసింగ్ దట్ ఈ సినిమా తర్వాత ఖచ్చితంగా ఒక విజయ్ సేతుపతిని ఎలా అయితే ఒక ఎస్టాబ్లిష్ యాక్టర్గా మనం చూస్తామో, మంచు మనోజ్ అలా చూస్తామని చెప్తున్నాడు. సాయి శ్రీనివాస్ని కూడా ఒక మెచ్యూర్డ్ పోర్ట్రేల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అని చెప్తున్నాడు, విచ్ ఇస్ వెరీ గుడ్ టు హియర్. అంటే అది ఐఎమ్ రియలీ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద మూవీ. 30th ఎప్పుడు వస్తుందా నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అండ్ ఒక ఊరు, ఆ ఊర్లో ఒక గుడి, ఆ గుడికి సంబంధించిన
ఒక ఆస్తో లేకపోతే ఒక పవరో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి లేకపోతే అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి ట్రావెల్ అవ్వడానికి ఒక హీరో క్యారెక్టరేషన్ ఒక ఫ్యామిలీ ఇలాంటి సినిమాలు తమిళ్లో చాలా బాగా వస్తాయి, చాలా ఎక్కువ కూడా ఉన్నాయి తమిళ్లో. అంటే ఈ మూవీ కూడా గరుడన్ మూవీ నుంచి రీమేక్ అవుతుంది. సో అంటే అక్కడ నేపథ్యం వేరు, టాలీవుడ్కి వచ్చేలాక మన నేపథ్యం వేరు. సో ఎలాంటి చేంజెస్ చేసుకుంటారంటారు మీరు ట్రైలర్? అంటే నేను ఇంటర్వ్యూ విన్నాను, హీరోది కూడా డైరెక్టర్ది కూడా. సో యాజ్ పర్ దైర్ వర్షన్ ఇది ఒక రీమేక్ అనే కంటే అడాప్టేషన్ అనొచ్చు. అంటే సోల్ ఆఫ్ ది తమిళ్ సినిమా తీసుకొని దాన్ని మొత్తం తెలుగు సినిమా కోసం రీరైట్ చేశారు, డైలాగ్ లెవెల్ నుంచి స్క్రీన్ ప్లే లెవెల్ నుంచి. ఇది ఆల్మోస్ట్ ఒక ఇండిపెండెంట్ కొత్త సినిమాగా చూడాలి, కానీ సోల్ మాత్రం డిపిక్టెడ్ ఫ్రమ్ తమిళ్ మీరన్న సినిమా నుంచి. సో ఆడియన్స్ అంటే అంటే వీళ్ళు చెప్పే ఛాలెంజ్ ఏంటంటే ఒకవేళ తమిళ సినిమా చూసిన వాళ్ళు మళ్ళీ సినిమా చూస్తే కూడా దిల్ ఫీల్ ఫర్ ద మూవీ అని చెప్పేసి. ఎందుకంటే సినిమాలో పాయింట్ అంత బాగుంటుంది అండ్ వీళ్ళు చూపించిన ప్రొజెక్షన్ అందులో ఏవైతే కొన్ని మిస్ అయినాయి అనిపించి వీళ్ళకి పాయింట్స్ అనిపించినాయో ఎలివేషన్ వైజ్ కానీ, ఆ స్టోరీ స్క్రీన్ ప్లే వైజ్ కానీ, క్యారెక్టరేషన్ వైజ్ కానీ, అందులో ఒక క్యారెక్టర్ని ఏదో టోటలీ డల్గా అంటే డిస్కనెక్టెడ్గా చూపిస్తారు. అంటే ఇందులో అలాంటి ఇవి చేయలేదు. ఒక పర్సన్ని ఒక కమ్యూనిటీకి బిలాంగ్ చేస్తున్నట్టు చూపించారు, ఇందులో అలా చూపించలేదు. సో అలా యునానిమస్గా అందరికీ అంటే ఇది కాంట్రవర్సీ సైడ్ వెళ్ళకుండా అందరికీ నచ్చే ఒక సెగ్మెంట్లో సినిమా ఉండేలాగా వీళ్ళు కేర్ తీసుకున్నారంట. సో దిస్ వి కౌంట్ యాజ్ అన్ అడాప్టేషన్ దాన్ రీమేక్. అండ్ విజయ్ కనకమేళ్ళ గారి ప్రీవియస్ మూవీస్ చూస్తే నాంది కానీ ఉగ్రం కానీ అందులో మాస్ ఉంటుంది, మాస్ కంటే ముందు ఎమోషన్ ఉంటుంది. ఎక్కడ ఎమోషన్ మిస్ అవుతుందో ఆ ఎమోషన్ వల్లే మనకి మాస్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది ఆయన సినిమాల్లో. ఇక్కడ చూసుకున్నట్టయితే ముగ్గురు హీరోలు ఉన్నారు, ముగ్గురు హీరోలు అండ్ మాస్ గానీ ఈ సినిమాని ట్రీట్మెంట్ అంతా మాస్లోనే జరిగినట్టు అనిపిస్తుంది అనమాట. బట్ ఈ ఎమోషన్ క్యారీ చేయడానికి ముగ్గురు హీరోలను ఎలా హ్యాండిల్ చేసి ఉండొచ్చు? డైరెక్టర్ కేపబిలిటీ, క్లియర్లీ డైరెక్టర్ కేపబిలిటీ. అంటే ఆ ప్రీవియస్ మూవీస్ చూసిన వాళ్ళు ఎవరైనా కూడా, అది యాక్టర్ అవ్వచ్చు ఎవరైనా కావచ్చు, ఎవరైనా ఏమిటిస్తే టెక్నీషియన్, యాక్టర్ అయినా టెక్నీషియన్ అయినా ఒక డైరెక్టర్ అప్రోచ్ అయ్యి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, అతని యొక్క విజన్ అర్థం చేసుకున్నప్పుడు, అతని యొక్క గ్లింప్సెస్ ఆఫ్ ఓల్డ్ మూవీ చూపించినప్పుడు ఎవ్వరు కూడా నో చెప్పలేరు. సో ప్యూర్లీ బేస్డ్ ఆన్ హిస్ ఓల్డ్ మూవీస్లో తను చూపించిన ఆ బ్యూటీ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని నాకు తెలిసి ఈ కన్విన్స్డ్ మంచు మనోజ్ ఫర్ దిస్ రోల్. అంటే మల్టీ స్టారర్ అయినా కూడా వాళ్ళని ఈజీగా కన్విన్స్ చేసుకోగలిగాడు బికాస్ ఆఫ్ ప్యూర్లీ హిస్ క్యాలిబర్, టాలెంట్ అండ్ క్యాలిబర్. ఇంకోటి ఈ సినిమా చేయడం వల్ల ఈ యాక్టర్స్లో ఉన్న పొటెన్షియల్ ఎంతో అంత బయటకు వస్తుంది బికాస్ మంచి టెక్నీషియన్గా డైరెక్టర్ ఉన్నాడు కాబట్టి. అంటే ఇది చేయకపోయి ఉంటే ఏదో మిస్ అయ్యే వాళ్ళం అనే ఫీలింగ్ క్లియర్లీ వీ గెట్ టు సీ మంచు మనోజ్ ఇన్ హిస్ స్పీచ్ మొన్న జరిగిన దీంట్లో. 2 days బ్యాక్ నేను మనోజ్ గారిని కలిసాను ప్రెస్ మీట్లో. సో ఆయన కూడా అదే చెప్తున్నాడు, అంటే విజయ్ కనకమేళ్ళ లాంటి ఒక డైరెక్టర్ ఆయన ఇప్పుడు సక్సెస్లో ఉన్నారు, మంచి మేకర్ అని గుర్తింపు ఉంది. సో అలాంటి ఆయన నా రోలు నన్ను గుర్తుపెట్టుకొని నన్ను తీసుకోవాల్సిన అవసరం లేదు, చాలా మిస్ అయి ఉండేవాడిని ఒకవేళ కానీ నాకు ఈ క్యారెక్టర్ కానీ పోయి ఉంటే, నాకు రాకుండా ఉండుంటే వెరీ బిగ్ థ్యాంక్స్ అని చెప్పి చెప్తున్నాడు ఆయన. అంటే ఆ క్యారెక్టర్లో ఎంత డెప్త్ ఉందో చూడండి, అంత ఫీల్ అవుతున్నారు మనోజ్. అంటే అది ఒక బిగ్గెస్ట్ ప్లస్ ఎట్లా అంటే మంచు మనోజ్కి ప్రాపర్ టెక్నీషియన్ చేతిలో పడి ప్రాపర్ క్యారెక్టరేషన్తో ముందుకు వస్తున్నాడు కాబట్టి ఆడియన్స్ ముందుకు మళ్ళీ కంబ్యాక్. అది తన లైఫ్లోకి కూడా అవసరమైన కాన్ఫిడెన్స్ తను ఫిల్ చేసి ఒక హ్యాపీనెస్ జోన్లోకి తనని తీసుకొచ్చి ఇక్కడ నుంచి తను ఒక ప్రాపర్ మూవీ డెసిషన్స్ తీసుకొని బిజీగా ఉంటే ఇంకా తన లైఫ్లో డిస్టర్బింగ్ ఫ్యాక్టర్స్ ఏమి ఉండవు. అవునా కదా? సో ఇలా మంచిగా చూపిస్తున్నారు కాబట్టి ఇది చూసిన వాళ్ళు నెక్స్ట్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో, నెక్స్ట్ డైరెక్టర్స్ కానీ నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ కానీ ఇతన్ని ప్రాపర్ పోర్ట్రేల్ ఉన్నప్పుడే అప్రోచ్ అవుతారు, ప్రాపర్ మూవీస్కే అప్రోచ్ అవుతారు, విచ్ ఇస్ గుడ్. అంటే ఇది ఈ క్యారెక్టర్ బాగా సక్సెస్ అయితే ఇంకో కథ వస్తుంది, దట్స్ వాట్ అండి. అంటే ఇంకో ప్రాజెక్ట్ వస్తుంది. అవునవును, ఆ నెక్స్ట్ ఏవైతే వస్తాయో వీటి లెవెల్ కంటే తగ్గకుండానే రాసుకుంటారు, వీటి లెవెల్ కంటే తగ్గకుండానే ప్రొజెక్ట్ చేస్తారు, విచ్ ఇస్ గుడ్ కదా. అంటే అండ్ ఈ మూవీ తీసుకున్నట్టయితే ముగ్గురు హీరోలు ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు, బట్ మూవీ ఎన్ని రోజుల్లో తీసారు తెలుసా? 4 months. నైస్. అంటే ఇండస్ట్రీకి ఇప్పుడు అది అవసరం, ఇలా తీస్తే డైరెక్టర్స్ లేరు. సో 4 monthsలో ఇంత ముగ్గురు స్టార్స్ని పెట్టుకొని, పైగా ఈ మూవీ తీసేటప్పుడు ఆ స్టార్స్ యొక్క వాళ్ళ లైఫ్ కూడా కాస్త ఇబ్బందికరంగా ఉందన్నమాట. మనం మనోజ్ గారి విషయం ఎంత కాంట్రవర్షియల్ జరిగిందో చూసాము. అండ్ రోహిత్ గారి విషయానికి వస్తే వాళ్ళ ఫాదర్ చనిపోయారు, అదే ఈ మూవీ షూటింగ్ టైంలోనే. ఇన్ని సమస్యల మధ్య కూడా 4 నెలల్లో సినిమాని పూర్తి చేశారు. అండ్ మనం ట్రైలర్ చూస్తుంటే ఆ క్వాలిటీ ఎక్కడ తగ్గలేదు, ఇంట్రెస్టింగ్ గా ఉంది. అంటే మీరు చెప్పే వరకు అంటే రోహిత్ గారిది నాకు సో అంటే ఈ విజయ్ కనకమేళ్ళ గారి ఈ డైరెక్షన్ కానీ ఈ స్పీడ్నెస్ కానీ మిగతా డైరెక్టర్స్కి వాళ్ళు ఎలా తీసుకోవాలి, ఎంత మంచి విషయం అని చెప్పుకుంటారు ఇది? అదే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా కొత్త మీల్ పరిచయం అయింది అనుకోండి, మీల్ ఏదైనా ఒక కొత్త ఫుడ్,
అది మీరు ఫస్ట్ టైం మీరు తిన్నప్పుడు ఎలా అనిపించిందో మీ మైండ్లో దాని యొక్క టేస్ట్ రికార్డ్ అయిపోతుంది. దాని తర్వాత ఎవరన్నా దానికంటే తక్కువ తెచ్చారనుకోండి మీకు అనిపిస్తుంది అప్పుడు తిన్నది ఎంత బాగుంది, వీళ్ళు బాగా చేయలే అని మీకు ఒక క్లారిటీ ఉంటుంది. అట్లాగా ఆడియన్స్కి ఈ డైరెక్టర్ మీద ఒక క్లారిటీ ఉంది. ఇతను తీసే సినిమా బాగా తీస్తాడు ఫస్ట్ థింగ్. అంటే ఇతని సినిమా చూడొచ్చు, మనం థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. ఇతని సినిమా బాగుంటుంది. ఇతను రాసుకున్న కథ కానీ, అతను చూపించిన ప్రొజెక్షన్ కానీ, తీసుకున్న థీమ్ కానీ బాగుంటుంది. అంటే బాగున్న సినిమా మాత్రమే ఇతను పట్టుకుంటాడు. ఎందుకంటే ఈ డైరెక్టర్ ఒరిజినల్ మూవీస్తో వచ్చిన డైరెక్టర్, ఇతను రీమేక్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆ పర్టికులర్ స్టోరీలో ఎంత డెప్త్ ఉండబట్టి రీమేక్కి కూడా కన్విన్స్ అయ్యాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ తను కన్విన్స్ అయితేనే ఈ ప్రాజెక్ట్లోకి స్టెప్డ్ ఇన్. ఆ స్టెప్ ఇన్ అయిన తర్వాత మళ్ళీ ప్రాపర్ క్యాస్టింగ్ లేకపోతే మళ్ళీ దానికి అన్యాయం చేసినట్టు అవుతుంది. ఏదైతే ఒరిజినల్ ఉందో జనరలీ అంటే ఈ క్రిటిక్స్ కానీ చాలా సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ దీన్ని పక్కన పెట్టి A to B కంపేర్ చేస్తారు. ఇది A ఇది B, A మైనస్ అయిందని చూడడానికి ట్రై చేస్తారు. సో ఈ ఉన్నదానికంటే ఇది బెటర్గా ఉంటే దే విల్ క్లాప్ ఫర్ ద అవుట్పుట్, అదర్వైజ్ దే విల్ స్టార్ట్ కంప్లైనింగ్. అయితే ఈ టీజర్లో కానీ ట్రైలర్లో కానీ ఎక్కడా కూడా డ్రాప్ అవ్వనీయలేదు. అంటే ఏ క్యారెక్టర్లో ఎవరిని పెట్టాలో వాళ్ళని మాత్రమే చూస్ చేసి పెట్టారు. అంటే ద కాస్టింగ్ ఈజ్ వెరీ గుడ్. ఇంకోటి వాళ్ళ లైఫ్లో ఏం జరిగినా కూడా ఈ సినిమాకి వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అనే ఒక ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ క్యారెక్టర్లో కూర్చోబెట్టి నటింపజేసుకున్నాడు. అంటే ఆ పర్సనల్ లైఫ్ అనేది మీరు సినిమా షూటింగ్ చేసేంత వరకు మీరు పక్కన పెట్టేసి మీ లైఫ్లో 100 సమస్యలు ఉండొచ్చు, కానీ ఈ సినిమా జరుగుతున్నంతసేపు మీరు క్యారెక్టర్ మాత్రమే, మీరు క్యారెక్టర్గానే బతకాలి, మీరు క్యారెక్టర్గానే కనిపించాలి నాకు కానీ డైరెక్టర్ కమాండ్ చేసుకొని వాళ్ళతో చేయించుకున్నాడు కాబట్టి ఈ అవుట్పుట్ మనం చూస్తున్నాం. సో ట్రూ హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్. అంటే ఈ 4 months కంప్లీట్ అయింది కూడా అతనికి స్క్రిప్ట్ మీద, యాక్టర్స్ మీద, ప్రొడక్షన్ మీద కమాండ్ ఉండబట్టి, ఖచ్చితంగా కమాండ్ ఉండబట్టి. సో అంటే ఇప్పుడంటే ఇతను ఈ సీజన్ యాక్టర్స్ చేస్తున్నాడు, కానీ ఇన్ వెరీ నియర్ ఫ్యూచర్ వీ గెట్ టు సీ హిమ్ వర్కింగ్ విత్ బిగ్ స్టార్స్. ఓకే, లైక్ ఇప్పుడు అనిల్ రావిపూడి ఇలా స్టెప్ బై స్టెప్ సక్సెస్ చేసుకుంటూ పెద్ద స్టార్స్ రీచ్ అయ్యాడు. హీ విల్ ఆల్సో రీచ్ లైక్ దట్. సూపర్. అండ్ ఫైనల్గా ట్రైలర్ మొత్తం మీద 3 క్యారెక్టర్లో మీకు ఎవరి క్యారెక్టర్ నచ్చింది? డైలాగ్స్ పరంగా మంచు మనోజ్ స్టోల్ లైక్ ఎనీథింగ్. ఓకే. విజువల్ ఇంప్రెషన్స్ అంటేనేమో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొన్ని అది బాగుంది. అది ఏంటి అనేది మన సినిమాలోనే తెలుస్తుంది. అవును, ఆ సీక్వెన్స్ ఏంటో తెలియాలంటే సినిమా చూడాలి. ఏదో సమ్ ట్రాన్స్ చూపిస్తున్నారు, ఆ ట్రాన్స్ ఎందుకు వస్తుంది అనేది అంటే నేను ఒరిజినల్ చూడలేదు అండ్ చూడాలని కూడా లేదు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఎత్తుకొని చూసేస్తున్నారు ఒరిజినల్, నాకు అలా లేదు. తెలుగులో ఒరిజినల్ చూడాలని ఉంది. అంటే ఎత్తుకొని ఎందుకు చూస్తున్నారంటే ఈ సినిమా క్రియేట్ చేసిన ఇంట్రెస్ట్ అలా ఉంది. కరెక్ట్. ఆగలేకపోతున్నారు జనాలు. వెన్ ఇట్స్ అవైలబుల్ వై డు వెయిట్ అని. కానీ నాకు ఇది డైరెక్ట్ దీన్ని ఇలా చూసి అనలైజ్ చేయడమే కరెక్ట్ అనిపించింది నాకు. ఎందుకంటే ఈ యాక్టర్స్ కూడా, ఈ నారా రోహిత్ కానీ, మంచు మనోజ్ కానీ, వీళ్ళెవరు కూడా ఆప్షన్ ఇచ్చినా కూడా, డైరెక్టర్ ఆప్షన్ ఇచ్చినా కూడా ఒరిజినల్ చూడలేదంట. అవును, వీ వాంట్ టు పోర్ట్రేట్ ఇన్ అవర్ ఒరిజినల్. నువ్వెలా చూస్తున్నావు చెప్పు, మేము మా స్టైల్లో మేము చేస్తామని చెప్పి వీళ్ళు చేశారు. కాబట్టి యాజ్ ఆడియన్స్ ఐ ఆల్సో వాంట్ టు గివ్ దట్ రెస్పెక్ట్ టు ద మూవీ. సూపర్. అండ్ ఓ మంచి రివ్యూ చేసాం మనం ఈ సినిమా మీద, ఎందుకంటే జనాల్లో ఈ సినిమా మీద అంత ఇంట్రెస్ట్ ఉంది. అండ్ త్వరలోనే ఒక 9 రోజుల్లోనే మూవీ రిలీజ్ కాబోతుంది. మూవీ రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. దాని మీద కూడా ఒక మంచి రివ్యూ చేద్దాం. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.